pagdodsten manisti. ఒక గ్రామంలో ఒక పెద్ద మనిషి ఉండేవాడు. ఆయనకు ఎప్పుడూ వింత వింత కోరికలు ఉండేవి. ఒకరోజు ఆయనకు ఒక నిద్రపోయే బల్లి కావాలని కోరిక పుట్టింది. ఆయన తన మనముడిని పిలిచి, రా బాబు, ఒక నిద్రపోయే బల్లి పట్టుకురా అని చెప్పాడు. మనోడు ఆశ్చర్యపోతూ తన తాతయ్య మాటలు విన్నాడు. మనోడు ఆశ్చర్యపోతూ, అయ్యో తాతయ్య, బల్లులు రాత్రి నిద్రపోవు, అవి రాత్రి మాత్రమే చురుకుగా ఉంటాయి. మీరు కావాలంటే ఒక కుక్కను పట్టుకురమంటారా అన్నాడు. తాతాయమ్య నవ్వుతూ, అలాగే ఉండొచ్చులే, కాని బల్లి పట్టుకోవడం కూడా కట్టం కాదు. నీకు తెలివి తక్కువ అని అనుకోకముందే బలిగాడిని ఎవరైనా అనగానే అది దొరుకుతుంది నేను అనుకున్నా అన్నాడు. మానవుడు తాతయ్య మాటలు విని తాతయ్యకు నిద్రపోయే బల్లిని పట్టుకోవడానికి ప్రయత్నించాడు. కాని చివరకు మనవడికి తాతయ్య యొక్క కోరికను నెరవేర్చడం కష్టమని తెలుసుకున్నాడు. తాతయ్య నవ్వుతుండగా, సరే, నీ ప్రయత్నం చాలు, నువ్వు చురుకుగా ఉన్నావని నేను తెలుసుకున్నాను అని మనవడిని అభినందించాడు. E katto manudu tantatsienu ఆనందపరిచాడు. ఆయన జ్ఞానాన్ని గుర్తించాడు. తనకు తెలుసుకుందని ఆత్మవిశ్వాసం పెంచుకున్నాడు.